wholeheartedly thank all our students and parents supporting our 20 years of journey. Telugu News ki swagatam, nenu Roopanadella. చిత్తూరు జిల్లా మామిడి వ్యవహారం అటు తిరిగి ఇటు తిరిగి రాజకీయ మలుపు తీసుకుంది. జూలై 9న జగన్ బంగారుపాలెం మార్కెట్ యార్డ్కి వచ్చి ఇక్కడి రైతులను పరామర్శించనున్నారు. కారణం ఈ రైతులకు తగిన ధర లేక అవస్థ పడుతున్నట్లు తెలిసిన ప్రతిపక్ష నాయకుడు వారిని ఓదార్చడానికి వస్తున్నారు. జగన్ వస్తుంటే కూటమి నేతలు వణికిపోతున్నారంటూ రోజా, పెద్దిరెడ్డి వంటి వైసీపీ నేతలు అంటుండగా సీజన్ అంతా అయిపోయాక ఇప్పుడొచ్చి ప్రయోజనం ఏంటని రైతులు ఆవేదన పడుతున్నారు. మా హయాంలో మేము 4000 సబ్సిడీ ఇచ్చాం, అదే మీ హయాంలో ఏమిచ్చారని స్థానిక టీడీపీ లీడర్లు నిలదీస్తున్నారు. ఈ రాజకీయ పోరాటాలను అటుంచితే చిత్తూరు జిల్లాలో మామిడి రైతుకు ఇంత కష్టం ఎలా వచ్చిందో చూస్తే ఇక్కడ టేబుల్ రకాలను పక్కన పెట్టి తోతాపురి రకాలను ఎక్కువగా పండించారు. కారణం ఈ ప్రాంతంలో ఏకంగా 60 వరకు గుజ్జు పరిశ్రమలు ఉన్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకున్న మామిడి రైతులు అధిక శాతం ఈ రకాలనే పండించారు. దానికి తోడు ఈ ఏడాది వర్షాలు కూడా సకాలంలో పడ్డంతో మామిడి దిగుబడి భారీగా పెరగడంతో డిమాండ్ తగ్గింది. ఇదంతా అలా ఉంచితే ఇప్పటికే 1,00,000 క్వింటాళ్ల మామిడి గుజ్జు అలాగే నిల్వ ఉండిపోయింది. అంతర్జాతీయంగా ఏర్పడిన రాజకీయ వాతావరణం దృష్ట్యా ఈ గుజ్జును ఎగుమతి చేయలేకపోతున్నారు. స్థానికంగా అమ్మగలిగే రకాలను పక్కన పెట్టి ఇక్కడి పరిశ్రమలు కొంటాయన్న కోణంలో పండించిన తోతాపురిని ఎవరూ కొనడం లేదు. ఆల్రెడీ ఉన్న నిల్వలను అమ్ముకోలేకపోవడంతో గుజ్జు పరిశ్రమలు మామిడిని కొనడం ఆపేశాయి. దానికి తోడు పరిశ్రమలన్నీ సిండికేట్ గా ఏర్పడి మేలో తెరవాల్సిన ఫ్యాక్టరీలు ఇంకా తెరవకుండా నాంచుతున్నారు. దీంతో దిక్కుతోచిన పరిస్థితిలో పడిపోయాడు మామిడి రైతు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకున్న చంద్రబాబు ప్రభుత్వం మామిడి రైతును ఆదుకోవడంలో భాగంగా ఏకంగా 250 కోట్ల రూపాయలను కేటాయించింది. ఇదే అదునుగా భావించిన మాజీ సీఎం జగన్ ఇక్కడ రాజకీయ లబ్ధి కోసం ఆరాటపడుతున్నట్లుగా కామెంట్ చేస్తున్నారు టీడీపీ నేతలు. కారణం ఈయన రావడం వల్ల మరొక రకమైన అలజడి చెలరేగడం తప్ప మాకు ఎలాంటి ప్రయోజనం చేకూరదని ఖరాఖండిగా చెప్తున్నారు మార్కెట్ యార్డ్ ప్రతినిధులు. అది ఆయన రాజకీయ లబ్ధి పోరాటం. కానీ ఇక్కడ రైతుది జీవన పోరాటం. వారి కడగండ్లను కూడా జగన్ క్యాష్ చేసుకోవడానికి రావడం మాకు ఇష్టం లేదని తెగేసి చెప్తున్నారు స్థానిక మామిడి రైతులు.